హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్లో కెనడాలో సెటిల్ అవ్వాలని, లేకపోతే కెనడాలో ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ కూడా మంచి పిఆర్తో మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. బట్ ఎలాంటి కన్సల్టెన్సీ ఏజెన్సీని మనం బిలీవ్ చేయాలి, ఎలా ట్రస్ట్ చేయాలి, వాళ్ళు పంపించే ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ కన్సల్టెన్సీ ఏజెన్సీ వాళ్ళతో మనం మాట్లాడితేనే తెలుస్తుంది. బట్ ఎక్సెల్లా కన్సల్టెన్సీ ఏజెన్సీ నాతో పాటు ఈరోజు కిరణ్ సార్ ఉన్నారు. సో కిరణ్ సార్తో మాట్లాడి వాళ్ళ కంపెనీ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ పిఆర్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ప్రామిసెస్ ఏంటి అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. హలో కిరణ్ గారు. హలో అండి. నమస్తే. నమస్తే. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. అంటే ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా వెల్కమ్ టు కెనడా అంటారా? మీరు వెళ్తా అంటే పంపిస్తాము. సార్ కెనడా బాగుంటుందా? ఆబ్వియస్లీ. అంటే యాంకరింగ్ ఉంటుందా? లైక్ జర్నలిజం కూడా దానిపైన ఉంటుంది. సో కోడ్స్ ఉంటాయి, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారము. సో మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అవన్నీ క్వాలిఫై అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ బాగుంటుందా సార్? ఫుడ్ అంటే మన బిర్యానీ దొరకకపోవచ్చు, కానీ అక్కడ ఫుడ్ రిలేటెడ్గా ఉంటుంది. అక్కడ ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే మన ఇండియా ఫుడ్ అయితే ఉంటుంది. మనం కుక్ చేసుకుంటే ఉంటుంది. మనం కుక్ చేసుకుంటే ఉంటుంది అంతే. అక్కడ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, బట్ లిమిటెడ్గా ఉంటాయి. లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ టేస్ట్ అక్కడ రావాలంటే కష్టం. చెప్పలేం, చెఫ్ అని బట్టి. అమ్మయ్య, దీని వరకు అయితే ఓకే. బట్ జాబ్ సెటిల్మెంట్ అనగానే ఒక టెన్షన్ వచ్చేస్తుంది సార్. ఓకే, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎన్ని మంత్స్ డ్యూరేషన్ పడుతుంది, ఇంకా 6 months లోపు అయితే బాగుంటుంది కదా, కొంచెం ఇంకా ఎర్లీగా అయిపోతే బాగుంటుంది కదా, కొంచెం ఏమైనా అమౌంట్ కావాలంటే మేము డబ్బులు ఇస్తాము, ఇంకొంచెం తొందరగా వెళ్ళి. ఓకే, అంటే ఇలాంటి వాళ్ళని కూడా చూస్తుంటారు. చాలా మంది క్లయింట్స్ వస్తారు, అడుగుతారు పర్లేదు ఎక్కువ అమౌంట్ అని ఇస్తాం, షార్ట్ పీరియడ్ లో చేయండి అంటే. సో షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఏముండదు, ప్రాసెస్ ఉంటుంది. అకార్డింగ్ టు ప్రాసెస్ మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ప్రాసెస్ బేస్ చేసుకుని వెళ్ళాలంటే. ఓకే, అంటే ఒక పిఆర్ ఉండాలి అని అంటూ ఉంటారు. అవునండి. కెనడాకి వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా పిఆర్ ఉండాలి. అవునండి. నాకు ఇక్కడ పిఆర్ ఉంది సార్. అంటే ఎలాంటి పిఆర్ అంటే సెలబ్రిటీస్ కోఆర్డినేట్ చేసుకోవడం అంటే ఆ టైప్ ఆఫ్ పిఆర్, లేదు అంటే అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి పిఆర్ ఎలిజిబిలిటీ ఉండాలని నా పాయింట్. ఓకే, ఇది పిఆర్లో కెనడా వచ్చేసరికి పర్మనెంట్ రెసిడెన్సీ. దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అండ్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, అండ్ ఐఎల్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇది బేసిక్ రిక్వైర్మెంట్స్. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవి ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే పిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు 5 years వీసా వస్తుంది. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ వీసా. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కెన్ వర్క్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, స్టార్ట్ అ బిజినెస్. అండ్ ఇది మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఓకే, అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ గవర్నమెంట్ త్రూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 5 years to 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ యూ గోట్ ఎ సిటిజన్షిప్ యూ కెన్ ట్రావెల్ ఆల్మోస్ట్ 100+ countries. అండ్ ఆల్సో ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ యూ కెన్ వర్క్ ఇన్ US ఆల్సో. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ కెనడా పిఆర్. సూపర్. అంటే మీ కంపెనీ పిఆర్కి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? సో మా కంపెనీ వచ్చేసరికి ఇనిషియల్గా స్టార్ట్స్ విత్ అన్ అసెస్మెంట్. ఓకే, అసెస్మెంట్ అంటే అసలు మీరు కెనడాకి ఎలిజిబుల్ అవుతారా కాదా. ఏ ప్రొఫైల్ పడితే ఆ ప్రొఫైల్ ఎలిజిబుల్ అవ్వదు. సో కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే పర్టికులర్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అవన్నీ రిలవెంట్గా ఉండాలి, ఆర్ ఇర్రిలవెంట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, 67 points ఉంటాయి. అండ్ మీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా అక్కడ డిమాండ్లో ఉండాలి. సో దానికి మాకు ఒక టెక్నికల్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు ఒక ఫామ్ పంపిస్తారు మీ మెయిల్ ఐడికి. సో మీరు మీ కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 24 to 48 hours టైం తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ప్రాపర్గా. ఈ రిపోర్ట్లో ఏంటంటే అసలు మీ కెనడాకి ఎలిజిబుల్ అవుతున్నారా లేదా, పాయింట్స్ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా, అండ్ మీ ప్రొఫైల్ అక్కడ డిమాండ్లో ఉందా. కెనడాలో 10 states ఉంటాయి, ఏ స్టేట్లో డిమాండ్లో ఉంది. సో కంప్లీట్ ప్రాపర్ డీటెయిల్స్ ఈ అసెస్మెంట్లో ఉంటుంది. ఈ అసెస్మెంట్ పాజిటివ్ వస్తేనే మీ పిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ నెగిటివ్ వస్తే ఈ ప్రాసెస్ ఇక్కడనే స్టాప్ అయిపోతుంది. సో చాలా మందికి డౌట్ ఏంటంటే FSW అండ్ PNPకి డిఫరెన్సెస్ ఏంటి అనేది చాలా మందిలో డౌట్. అవును. సో ఈ డిఫరెన్స్ ఏంటి? వన్స్ మనము వెస్ అండ్ ఐఎల్స్ 2 ఫినిష్ అయిన తర్వాత మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి అప్లికేషన్ లాంచ్ చేస్తాం. సో ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ పూల్లో నుండి బయటకు రావడానికి అంటే ఇన్విటేషన్ రావడానికి 2 options ఉంటాయి, 2 programs ఉంటాయి. వన్ ఈజ్ FSW అండ్ సెకండ్ వన్ ఈజ్ PNP. FSW ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, PNP అంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ మీరు FSW నుంచి ఇన్విటేషన్ వస్తే కెనడియన్ గవర్నమెంట్ నుండి మీకు ఇన్విటేషన్ వచ్చినట్టు. సో బై దట్ యూ కెన్ వర్క్ అండ్ ల్యాండ్ ఎనీవేర్ ఇన్ ద కెనడా ఫ్రమ్ స్టార్టింగ్ డే. ఈ 10 states లో ఎక్కడైనా చేసుకోవచ్చు. అండ్ PNP నుంచి అంటే లైక్ ఈ 10 provinces లో ఏదో ఒక పర్టికులర్ స్టేట్ మీకు డైరెక్ట్ ఇన్విటేషన్ ఇస్తారు. సో ఫస్ట్ 2 years కంప్లీట్ గా కాదు, ఫస్ట్ 2 years వర్క్ చేసిన తర్వాత మీరు కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఇదే డిఫరెన్స్. మిగతా బెనిఫిట్స్ అన్ని వచ్చేసరికి సేమ్ ఉంటుంది.
ఇదేదో బాగుంది సార్ ఈ ఆపర్చునిటీ. అంటే ఒక ఇండియాలో మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, కెనడాలో అలాగా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఎస్ 10 ఉంటాయి. FSW మాత్రం ఖచ్చితంగా మనకు నచ్చిన స్టేట్ లో ఎక్కడైనా చేసుకోవచ్చు. వెళ్ళొచ్చు. ఈ అవునండి. PNP లో మాత్రం 2 years ఖచ్చితంగా చేసాక Yes. నెక్స్ట్ స్టేట్ లో. ఎస్. బాబాయ్ కెనడా ప్రాసెస్ నాకు కూడా తెలిసిపోయింది. సూపర్ అండి. సో జాబ్ అసిస్టెన్స్ అంటే లైక్ ఎక్సెల్ లో ఎలాంటి యా job? వన్స్ మీకు పిఆర్ వచ్చిన తర్వాత లైక్ వీ హ్యావ్ జాబ్ టెక్నికల్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మీ రెజ్యూమెని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ చేసి సో వీ టైప్ విత్ జాబ్ పోర్టల్స్, కెనడియన్ జాబ్ పోర్టల్స్ కాంటాక్ట్స్లో ఉంటాయి. సో విల్ షేర్ విత్ దెమ్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు ప్రొవైడ్ ది ఇంటర్వ్యూస్. సో Okay. ద క్లయింట్ హ్యాస్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. సో జాబ్ అసిస్టెన్స్ అయితే 100% మా నుంచి ఉంటుంది. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ద ఇంటర్వ్యూస్ టు యూ. సిఆర్ఎస్ స్కోర్ అంటే ఏంటి? CRS is a comprehensive ranking system అండి. ఇది కూడా లైక్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ IELTS పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది 600 పాయింట్స్కి ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు FSW PNP అన్నారు కదా. సో బేస్డ్ ఆన్ దిస్ CRS స్కోర్ మీకు ఇన్విటేషన్ అనేది వచ్చేది ఈ FSW నుంచి ఆర్ PNP అనేది CRS స్కోర్ పైనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 600 అన్నారు కదా. సో 600కి 470 ప్లస్ వస్తే మీరు FSWలో కన్సిడర్ అవుతారు. ఒకవేళ మీ స్కోర్ అనేది 200 300 to 470 స్కోర్ మధ్యలో ఉంటే మీరు PNPలో కన్సిడర్ అవుతారు. ఇది ఈ స్కోర్ కి ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, CRS స్కోర్కి ఎగ్జామ్ అని కాదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ IELTS. ఒకవేళ డిపెండెంట్ కూడా IELTS రాస్తే ఎక్స్ట్రా పాయింట్స్, వెస్ట్ చేపిస్తే ఎక్స్ట్రా పాయింట్స్ అనేది వస్తాయి అనమాట. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ ప్రకారమే ఈ స్కోర్స్ అనేది ఉంటాయి. సూపర్. ఏదైనా సరే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి, మన క్వాలిఫికేషన్ బట్టి, మన ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని కోర్స్ అనేది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది పీపుల్ ఈ స్కోర్స్ మీద బేస్ అయి ఉంటుంది కదా. బట్ IELTS అనేది అంటే మనకి ఎంత వరకు హెల్ప్ అవుతుంది పీపుల్ కి? ఓకే, ఫస్ట్ IELTS వచ్చేసరికి టూ డివైడ్ అయితే లైక్ జనరల్ IELTS అండ్ అకాడమిక్స్. అకాడమిక్స్ అనేది స్టూడెంట్స్ వాళ్ళు రాస్తారు. జనరల్ IELTS అనేది PR వాళ్ళకి రాస్తారు అనమాట. సో IELTS ఎలా ఉంటుందంటే లైక్ వీ హ్యావ్ అ సపరేట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు IELTS ట్రైనింగ్ ఇస్తారు, లైక్ 30 to 40 days ట్రైనింగ్ ఉంటుంది. సో దీంట్లో లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ కంప్లీట్ 4 బేస్డ్ ఉంటాయి. సో వన్స్ ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత సో క్లయింట్కి సజెస్ట్ చేస్తాము స్లాట్ బుక్ చేసేసుకొని IELTS రాయడానికి. సో మినిమం ఎలిజిబిలిటీ IELTS కెనడా PRకి 6 in each band కావాలి. సో ఎక్కువ స్కోర్ వస్తే ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫాస్ట్గా రావడానికి. అంటే సార్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే, ఎక్సెల్ అని కనెక్ట్ అవ్వాలి అంటే హౌ కెన్ ఐ అప్రోచ్? సో కెన్ ఐ కనెక్ట్? ఓకే, సో ఎక్సెల్ వచ్చేసరికి వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్. సో హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఐ లొకేటెడ్ ఫ్రమ్ ద సోమాజిగూడ. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే బిలో కాంటాక్ట్ నెంబర్స్కి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఐ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 10 to 7 ఇన్ సోమాజిగూడ బ్రాంచ్. సోమాజిగూడ బ్రాంచ్లో 10 to 7 o'clock వరకు. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కెనడా ప్రాసెస్ని నాకు కొంచెం మంచిగా చేసి పెట్టండి సార్. 6 monthsలో నేను కెనడాలో ఉండాలి. 6 to 10 months టైం పడుతుంది మినిమం. 6 to 10 months. 6 to 10 months బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్. ఎక్కువ పెరిగిందా? బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్స్. ఓకే, చాలా మంది ఆఫ్టర్ 10 months తర్వాత మంచిగా కెనడా వెళ్ళలేదు అనుకోండి, ఓహో మా పాప రిజెక్ట్ అయింది అనమాట అనుకుంటారు. లేదు, 6 to 10 months అప్రాక్సిమేట్ టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కిరణ్ గారు అయితే సోమాజిగూడ బ్రాంచ్లో 10 o'clock నుంచి మార్నింగ్ ఈవినింగ్ 7 o'clock వరకు అవైలబుల్ ఉంటారు. సో కెనడా ప్రాసెస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కెనడా ప్రాసెస్ చేయించుకోవాలన్నా కూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా కిరణ్ గారిని అప్రోచ్ అవ్వాలన్నా కూడా కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు పర్ఫెక్ట్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మాట్లాడాలన్నా, ఎలాంటి డౌట్స్ కావాలన్నా కూడా, ఎలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.